హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ కేక్ చిన్న చిన్న గిన్నెల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా, హెల్తీగా, పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది 1 కప్పు రవ్వ మరియు బెల్లంతో ఈ కేక్ని చాలా ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఈ రెసిపీని చూడబోయే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడైతే రెసిపీ చూసేద్దాం. దీనికోసం ముందుగా 1 కప్పు రవ్వ తీసుకోవాలి. అదే సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, అది 1 కప్పు తీసుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా ఒకే కప్తో మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. రవ్వ ఏ కప్తో తీసుకుంటారో అదే కప్తో మిగిలినవి కూడా తీసుకోవాలి. ఈ 1 కప్ రవ్వని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఈ రవ్వని 1-2 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకుంటే ఇలా మెత్తగా పౌడర్ వస్తుంది. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 కప్ బెల్లం తీసుకోవాలి. ఈ బెల్లాన్ని చాలా చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. అలాగే 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి. మీరు ఏ రిఫైన్డ్ ఆయిల్ అయినా యూజ్ చేయవచ్చు, లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. కానీ పల్లి నూనె మాత్రం యూజ్ చేయవద్దండి, కేక్ స్మెల్ వస్తుంది. నెక్స్ట్ 1/2 కప్ కర్డ్ వేసుకోవాలి. పెరుగు ఇలా కొంచెం గట్టిగా ఉన్నది తీసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ 1/2 స్పూన్ ఇలాచి పొడి వేసుకోవాలి. చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా 2 నుంచి 3 నిమిషాలు గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గట్టిగా వస్తుంది. ఇది కొంచెం లూజ్గా రావడం కోసం 1/2 కప్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ 1 నిమిషం పాటు గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మనకు కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇది రవ్వ కేక్ కాబట్టి ఈ రవ్వని కొద్దిసేపు నానబెట్టుకోవాలి, లేదంటే కేక్ అంతా పర్ఫెక్ట్గా రాదండి. అందుకోసం ఒక బౌల్లోకి తీసుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత కేక్ బ్యాటర్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఒకసారి మంచిగా ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కేక్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా చిన్న గిన్నెలు తీసుకోవాలి. మీకు ఏ గిన్నెలు అందుబాటులో ఉంటే అవి తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ గిన్నెలకు ఆయిల్ అప్లై చేసి పొడి పిండితో డస్టింగ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కేక్ అనేది అడుగంటకుండా ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న గిన్నెల్లోకి ఈ కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. గిన్నెలకు నిండుగా కాకుండా కొంచెం వెల్తీగా ఉండేలాగా వేసుకోవాలి. కేకు ఇలా రెడీ చేసుకున్న గిన్నెల్ని 2-3 టైమ్స్ ఇలా కింద ట్యాప్ చేయాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో సపోర్ట్ కోసం ఒక స్టాండ్ కానీ లేదంటే గిన్నె కానీ పెట్టుకొని దానిపైన ఇలా ఒక ప్లేట్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం ముందుగా రెడీ చేసుకున్న కేక్ బౌల్ని ఇందులో పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 35 నుంచి 40 నిమిషాలు బేక్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి చూసుకోవాలి. 40 మినిట్స్ తర్వాత మూత తీసి కేక్ బేక్ అయిందా లేదా ఒకసారి చూసుకోవాలి. ఇలా ఒక టూత్పిక్ కానీ చాక్తో కానీ ఒకసారి గుచ్చి చూసుకోవాలి. దీనికి పిండి అనేది ఏమీ అంటుకోకుండా వస్తే మనకి కేక్ అనేది చక్కగా బేక్ అయినట్టు. చూసారు కదా, ఇక్కడ పిండి అనేది ఏమీ అంటుకోలేదు. కేక్ కూడా మనకు చక్కగా బేక్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బయటికి తీసి వీటిని చల్లారనివ్వాలి. తర్వాత వీటిని చాక్తో సైడ్లు కొంచెం లూజ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారుగా కేక్ ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా ఉందో. ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.